కానీ ఒకవేళ ఈ భావాలు తెలియకుండా ఈ విషయాలు తెలియకుండా ఒక వ్యక్తి బాప్తీసంలోకి వస్తే దాన్ని ఏమంటాం వెలిగింపు లేని జీవితం కదా. దాని అర్థం తెలుసు కానీ దాని అనుభవం లేదు, పాపాలు ఒప్పుకున్న అనుభవం లేదు, రక్షించబడిన అనుభవం లేదు, విశ్వాసం ఉంచిన అనుభవం లేదు, అన్ని పాత జీవితాన్ని విడిచిపెట్టిన అనుభవం లేదు. అలా లేకుండానే బాప్తీసం తీసుకుంటే దాన్ని వెలిగింపు లేని జీవితం. ఇంగ్లీష్లో ఏమంటారు వెలిగింపు లేని జీవితం అంటే? నాట్ ఎన్లైటెడ్, వెలిగించబడలేదు. ఒక హృదయం ప్రభువులో వెలిగించబడకపోతే, ఎన్లైటన్మెంట్ అంటారు కదా, రక్షణ ద్వారా. మీరు గమనించారో లేదో, ఇప్పుడు మళ్ళీ అవన్నీ చెప్పుకుంటే మనకు చాలా సమయం అయిపోతుంది. కానీ ఇథియోపియా దేశస్థుడైన పేతురు వాక్యం చెప్పినప్పుడు నమ్ముకున్న యెరూషలేము విశ్వాసులైనా, కొర్నేలి ఇంట్లో వాళ్ళైనా, ఫిలిప్పు జైలర్ అయినా, ప్రతి ఒక్క వ్యక్తి ఏమి చూసి ఏమి విని ప్రభువుని నమ్ముకున్నారు మీరు చెప్పగలరా? యేసు ప్రభు వారిని గురించిన సిలువ మాటలు, యేసు ప్రభు వారు చనిపోయిన విధానం, యేసు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానాలను గురించి వాళ్ళు వివరిస్తున్నప్పుడు ఆ వ్యక్తులు ప్రభువుని నమ్ముకోవటాన్ని మనం చూస్తాం. అంటే మన విశ్వాసం దేని మీద ఆధారపడి ఉండాలంటే సువార్త మీద ఆధారపడి ఉండాలి. సువార్త అంటే యేసు ప్రభు వారిని గూర్చినటువంటి మాటలు, సిలువ, పునరుద్ధానం, బలం. ఆ ప్రేమ ద్వారా ఒక పాపి హృదయం కదిలించబడి ప్రభుని నమ్ముకోవాలి. అలాంటి అనుభవాన్ని వెలిగించబడిన అనుభవం అంటారు. కొందరి ఒక ఉదాహరణ నేను లాస్ట్ టైం చూపించా కదా. ఎవరి ఉదాహరణ? గారడి సీమోన్ అనే ఒక వ్యక్తి యొక్క ఉదాహరణ చూపించా. ఆ వ్యక్తి బాప్తీసం తీసుకున్నాడు కానీ ఏమి లేదు, ఆ వ్యక్తికి రక్షణ లేదు. కాబట్టి వెలిగించబడకపోయినా బాప్తీసానికి పోకూడదు. రెండవది, వేషధారణలో ఉన్న బాప్తీసానికి పోకూడదు. కొందరికి ఈ విషయాలేమీ తెలియదు, ఈ వివరాల గ్రహింపు ఉండదు, బాప్తీసం అంటే ఏంటో అవగాహన లేదు. అలాంటి అవగాహన లేకపోతే దాన్ని తెలుసుకొని వెళ్ళటం ఎంతైనా మంచిది. కానీ ఇవన్నీ తెలుసుకొని బాప్తీసంలోకి ఎవరైనా ముందుకు వెళ్తే వాళ్ళని రక్షించబడినటువంటి విశ్వాసులు అంటారు కదా, నూతన జన్మ పొందిన విశ్వాసులు అంటారు. అయ్యా మరి మేము చాలా రోజులు అయిపోయింది, మాకు మారు మనసు లేదు, పాపక్షమాపణ లేదు, మేము బాప్తీసం తీసేసుకున్నాం, మేము ఆరాధన చేసేస్తున్నాం, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అన్నా? ఏం చేయాలా? వీళ్ళ పరిస్థితి ఏం చేయాలన్నా? మీరు ఏదైనా నవారు కొడతా ఉన్నారు, మధ్యలో మెలికబడింది, ఇప్పుడు ఏం చేయాలా? మొత్తం మొదటి నుంచి చేస్తారా లేదా? ఒకవేళ మీలో రక్షణ అనుభవం లేకపోతే ఈరోజైనా రక్షించబడి ప్రభువుని నమ్ముకొని తిరిగి బాప్తీసం తీసుకున్న అనుభవంలోకి రావడం ఎంతైనా మంచిది. నేను ఇలా చెప్తున్నందుకు మీలో కొందరు అభ్యంతర పడవచ్చు. ఐరన్ సైడ్ అనే ఒక గొప్ప దైవ సేవకుడు పెద్ద పెద్ద ప్రసంగాలు చేశాడు, చేసిన తర్వాత ప్రభువుని నమ్ముకున్నాడు. తెలుసా మీకు? నా మాట మీకు ఆశ్చర్యంగా ఉంటే ఆయన జీవితాన్ని గమనించండి. పెద్ద పెద్ద ప్రసంగాలు చేసి సువార్థికుడుగా పనిచేస్తూ ప్రభువుని నమ్ముకొని మళ్ళీ తన జీవితాన్ని నిజమైన విశ్వాసిగా కొనసాగించాడు. ఒకవేళ మీ జీవితంలో నేను రక్షించబడలేదు, పాపాలు ఒప్పుకోలేదు, బాప్తీసం అలానే తెలియకుండా తీసుకున్నాననే అనుభవం మీలో ఉంటే మీ జీవితాన్ని పరీక్షించుకొని మీ పాపాలు ఒప్పుకొని మీ జీవితం మార్చుకొని సంపూర్ణంగా ప్రభుకి మీ జీవితాలు అప్పగించుకొని బాప్తీసం తీసుకొని నిజమైన విశ్వాసులుగా మార్చబడటం ఎంతైనా శ్రేష్టం. కొందరు జీవితాలు చూస్తూ ఉంటే వీళ్ళలో నిజంగా రక్షణ ఉందా అనిపిస్తుంది. రక్షించబడిన విశ్వాసుల యొక్క జీవితం, ఫలాలు, అనుభవాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అలాంటి అనుభవంలో అందరూ ఉండాలని ప్రభువునందు నేను కోరుతూ ఉన్నాను. మంచిది. ఇలా ప్రభువుని నమ్ముకున్న తర్వాత మరి బాప్తీసం తీసుకునే అనుభవం, నీళ్లల్లోకి వెళ్ళే అనుభవం, ప్రస్తుతపు అనుభవాన్ని గురించి
బైబిల్ ఏం చెప్తుంది? ఇది బాప్తీసానికి ముందు అనుభవం. ఈరోజు మనం కొన్ని వాక్యవచనాలు బాప్తీసం తీసుకుంటున్నప్పుడు ఆ ప్రస్తుతపు అనుభవాలను గురించి, కొన్నిటిని గురించి మనం అర్థం చేసుకోవడానికి ఈరోజు ధ్యానాన్ని చేద్దాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఒకటవ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూద్దాం. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచు వచ్చితినని చెప్పెను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను. లూకాసు వార్తలో కూడా చూద్దామా ప్రభు యొక్క బాప్తిస్మ అనుభవాన్ని. మూడవ అధ్యాయం ప్రభుని గురించి ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం చూస్తాం. 16వ వచనం. యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తివంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును. ఆయన బాప్తిస్మం ఇవ్వటాన్ని ఆ క్రింద వాక్యవచనాల్లో మనం చూస్తాము. మత్తయి సువార్తలో కూడా ప్రభు బాప్తిస్మం పొందినటువంటి అనుభవాన్ని మనం చూద్దాం. చూడండి, 3వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూసెను. కానీ యేసు, ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను. కనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. చదువుబడిన లేఖనాలన్నీ ఒకే మాటను తెలియజేస్తూ ఉన్నాయి. ప్రస్తుతము బాప్తిస్మం తీసుకునేటువంటి వ్యక్తి ఎందుకు తీసుకోవాలా? ఒక విశ్వాసి బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలంటే సింపుల్ ఒక కారణం ఏంటంటే, యేసు ప్రభు వారు తీసుకున్నాడు కాబట్టి నేను కూడా బాప్తిస్మం తీసుకుంటున్నాను. నీతి విధి యావత్తు, సాధారణంగా మన విశ్వాస జీవితం ఎట్లా ఉంటుందంటే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, సర్వాధికారం నాకు ఇవ్వబడింది, నమ్మి బాప్తిస్మం పొందేవారు రక్షించబడతారని మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చెప్పినట్టుగా మన జీవితం ప్రభు నమ్ముకున్నప్పుడు ఏం జరిగిద్దని చెప్పుకున్నామంటే, లోక సంబంధమైన అధికారం నుండి ఆత్మ సంబంధమైన అధికారంలోకి మార్చబడతాం అని చెప్పుకున్నాం కదా. ఏంటిది? ఒక పార్టీ కండవాలో నుంచి ఇంకో పార్టీలోకి మనం మారాం కదా. ఒక అనుభవంలో నుంచి ఇంకొక అనుభవంలోకి వచ్చాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మన లీడర్ ఏం చేస్తే అది చేస్తాం, మన నాయకుడు ఏం చేస్తే అది చేస్తాం, మన నాయకుడి యొక్క అడుగు జాడల్లో నడుస్తాం. మీరు నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత బాప్తిసం ఎందుకు తీసుకుంటామంటే, మా లీడర్ తీసుకున్నాడు కాబట్టి. ఆయన ఏం చేశాడంటే, ఆయన నీళ్లల్లో యోర్దాను నదిలో ఆయన బాప్తిసం తీసుకున్నాడు. అసలు ప్రభువుకి బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇచ్చి ఆయన అంటున్నాడు, అయ్యా నేను నువ్విస్తే నేను తీసుకోవాలా, నువ్వు నా దగ్గరికి వస్తున్నావు ఏంటంటే, ప్రభు అంటున్నాడు, లేదు
నీతి విధి యావత్ ఇట్లా జరగాలి, నువ్వివ్వు. మన ప్రభువే బాప్తీసం తీసుకుంటే మనం తీసుకోవద్దా? మరి ఎందుకు తీసుకుంటున్నాం నాకు తెలియదండి ఎందుకో, కానీ మా లీడర్ తీసుకున్నాడు, మా నాయకుడు తీసుకున్నాడు, మా యజమానుడు తీసుకున్నాడు, మా ఓనర్ తీసుకున్నారు, మా బాస్ తీసుకున్నాడు, కాబట్టి మేము కూడా తీసుకుంటాం. నంబర్ 1 రీజన్, ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ రీజన్, ఒక విశ్వాసి బాప్తీసంలోకి నడిచిపోతున్నప్పుడు నాయకుడి వెంట నడిచిపోతున్న దృశ్యం అన్నమాట. మా ప్రభు తీసుకున్నాడు కాబట్టి మేము కూడా తీసుకుంటున్నాం, మా లీడర్ ఇట్లానే తీసుకున్నాడు కాబట్టి మేము కూడా తీసుకుంటున్నాం. విశ్వాస జీవితం మన ప్రభువుని పోలి జీవించే జీవితం కదా. విశ్వాస జీవితం వ్యక్తిగతమైన జీవితం కాదు. వ్యక్తిగత జీవితం అంటే ఇండిపెండెంట్ లైఫ్ కాదు. అవర్ లైఫ్ ఈజ్ అ ఫాలోయింగ్ లైఫ్. మన జీవితం ప్రభువుని వెంబడించే జీవితం. నా ఇష్టం వచ్చినట్టుగా స్వేచ్ఛానుసారంగా జీవించే జీవితం కాదు విశ్వాస జీవితం. మన జీవితం మన ప్రభువుని పోలి జీవించే జీవితం. కొన్ని ఉదాహరణలు నేను మీకు గుర్తు చేయాలని అనుకుంటూ ఉన్నాను. మన ప్రభువు ఉదయకాల సమయంలో ఆరాధనలో కూడా మనం చూసాం, మేడగది ప్రసంగం. అది ఎక్కడ ప్రసంగం? 15వ అధ్యాయంలో మనం చూసాం కదా. మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నానని ప్రభు చెప్పిన మాటలు యోహాను సువార్త 13వ అధ్యాయం నుండి ఇక ఆఖరి ట్రైల్ వరకు మేడగదిలో ప్రసంగం అన్నమాట. మేడగదిలో 12 మంది శిష్యులతో కలిసి మాట్లాడుతూ వచ్చినటువంటి సందర్భం. ప్రభు అక్కడ ఏం చేశాడు? 13వ అధ్యాయంలో ఆయన ఆ మేడగదిలో వారందరూ కలిసి కూర్చున్నప్పుడు ఆయన పై వస్త్రాన్ని తీసి పక్కన పెట్టి తువాలు కట్టుకొని పళ్ళాన్ని పట్టుకొని నీళ్లు తీసుకొని శిష్యుల పాదాలు కడగ మొదలుపెట్టాడు. అక్కడేమని చెప్పాడు ప్రభు? నేను ఇలా చేస్తున్నాను. 13వ అధ్యాయం 15వ వచనం చూద్దాం, చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగూ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన ప్రభువులాగా మనం జీవించాలా, మన ప్రభువులాగా మనం నడుచుకోవాలా. బాప్తీసంలోకి ఎందుకు వెళ్తున్నామంటే మన ప్రభువులాగా వెళ్ళటానికి, మన ప్రభు తీసుకున్నట్టుగా తీసుకోవటానికి. రెండవది తగ్గింపు జీవితం అన్నమాట. ఏం జీవితం ఇది? తగ్గింపు జీవితం. తగ్గింపు జీవితంలో మనము ఎవరిలాగా ఉండాలంటే, ఎవరిలాగా ఉండాలంట? మన ప్రభువులాగా ఉండాలా. సాధారణంగా లోకములో ఇలాంటి అనుభవాలు ఉండవు కదా. లోకంలో ఎలా ఉంటుందంటే, మీ చేతుల్లో ఉండే మొబైల్ని బట్టి, మీరు వేసుకొని వచ్చే కార్ను బట్టి, మీరు ధరించే వస్త్రాలను బట్టి, మన దగ్గర ఉండే డబ్బులను బట్టి, మీ వస్త్రధారణ, మీ అలంకరణ, మీకుండే స్థాయి హోదాని బట్టి లోకంలో మనుషులు హెచ్చు తగ్గులుగా చూస్తారు. మీ జీతం ఎంతో, మీ ఉద్యోగం ఏంటో, మీ స్థాయి ఎంతో, మీ శక్తి ఎంతో, మీకెంత ఆస్తి ఉందో, మీకెంత సంపద ఉందో, దీన్ని బట్టి ప్రభు అంటున్నాడు, మీరు అలా ఉండకూడదు. యూ షుడ్ నాట్ వాక్ ఇన్ ద వరల్డ్లీ మెన్ అండ్ దేర్ ఫుట్ స్టెప్స్. వాళ్ళ అడుగు జాడల్లో నడవకూడదు. మీరు నేను నడుచుకోవాల్సినటువంటి మాదిరి ఎట్లాంటిదంటే దీనత్వం, తగ్గింపు. ప్రభు అంటున్నాడు, నేను పరలోకపు దేవుడినై ఉండి, యజమానుడినై ఉండి, వాళ్ళు అప్పటికే ప్రభుని ఆల్రెడీ గుర్తించారు. నేను ఎవరనుకుంటున్నారు మీరు అంటే, పేతురు ఆల్రెడీ కన్ఫెస్ చేసి చెప్పాడు 12వ అధ్యాయంలో కదా, నిత్య జీవము కలిగిన మాటలు కలవాడవు, పరిశుద్ధ దేవుని కుమారుడవు. మన తెలుగు భాషలో, తెలుగు వాళ్ళ అర్థంలో దేవుని కుమారుడు అంటే అంత పెద్ద అర్థం కాదు, కానీ యూదుల పరిభాషలో దేవుని కుమారుడు అంటే సాక్షాత్తు దేవుడు. ఇంత గొప్ప స్థాయిలో నేను దేవుడినై ఉండి, మహోన్నతుడైనండి, మీ కాళ్ళు కడగటానికి నేను క్రిందకి దిగాను కదా,
మీరు నా అడుగుల్లో నడుచుకోవాలని, నన్ను పోలి జీవించాలని, నా మాదిరిలో ఉండాలని నేను మీకు ఇలా చేసి వెళ్తున్నాను. బాప్తీసం ఆయనను పోలి తీసుకుంటాం, తగ్గింపు జీవితం ఆయనను పోలి నడుచుకుంటాం. మనలో హెచ్చు తగ్గులు ఉండకూడదు, మనలో పక్షపాతాలు ఉండకూడదు. చిన్న వాళ్ళకేమో చైర్ కూడా ఇవ్వం, పెద్దోళ్ళు వస్తే లేచి నిలబడతాం. పెద్దవాళ్ళు వస్తే పెద్దవాళ్ళకేమో చాలా పెద్ద గౌరవం. మా ఇంటికి ఎవరైనా ఒక మంచి ఆఫీసర్ వచ్చాడు అనుకోండి, మనమంతా చాలా గొప్ప సన్మానం చేస్తాం. ఒక మామూలు విశ్వాసం వస్తే మన ఇంటికి, వీఆర్ నాట్ సపోజ్ టు డూ దాట్. ఏంటిది? సాధారణమైన వ్యక్తి, మామూలు విశ్వాసి, అల్పుడు, డబ్బులు లేనోడు మన ఇంటికి వస్తే ఆయనతో కూడా మనం లోకస్తులు బిహేవ్ చేసినట్టుగా చేయటానికి వీల్లేదు. దేవుని వాక్య లేఖన వెలుగులో మనం ఏం నేర్చుకున్నాం? ప్రభువుని పోలి. నేను మీ కాళ్ళు గడిగా కదా, నేను పళ్ళెం పట్టుకున్నా కదా, నేను పై వస్త్రం తీసే కదా, నన్ను పోలి నడుచుకోండి. ఒకటి, బాప్తీసం ప్రభువుని పోలి తీసుకుంటున్నాం, తగ్గింపు జీవితం ప్రభువుని పోలి నడుచుకుంటున్నాం. మూడవ అంశాన్ని కూడా చూద్దాం. చూడండి, భక్తుడైన పేతురు ఇలాగ రాస్తున్నాడు తన పత్రికలో. భక్తుడైన పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. చూడండి, 1:15. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాల కలిగి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక వ్రాయబడి ఉన్నది. చాలు బాబు. మన జీవితంలో ఎలాంటి పరిశుద్ధతలో మనం జీవించాలా, ఏ స్టాండర్డ్ ఆఫ్ హోలీనెస్ని మీరు అవలంబించాలా, ఏ స్థాయి యొక్క పరిశుద్ధతలో మనం ఎలా ఉండాలంటనా? ప్రభులాగా ఉండాలంటున్నాడు కదా. ఇది కుదిరిద్దా? చాలా కష్టమైన విషయం కదా. చాలా సందర్భాల్లో అనిపిస్తుంది మన జీవితంలో ఇంకొంత లిబర్టీ ఉంటే బాగుండు, ఇంకొంచెం రిస్ట్రిక్షన్స్ ఫ్రీగా ఉంటే బాగుండు. ఇది చాలా కష్టంగా ఉంది. కళ్ళు నియంత్రణ చేసుకోవటం కష్టం, చెవులు నియంత్రణ చేసుకోవటం కష్టం, ఇంద్రియాలను నియంత్రణ చేసుకోవటం కష్టం. మనుషులంగా, మానవులంగా, యవ్వన బిడ్డలంగా, సహోదర సహోదరులంగా, సాధారణమైన మనుషులంగా పాప సంబంధమైన వాటిని విసర్జించటం చాలా కష్టమే. భక్తుడైన పేతురు అంటున్నాడు, మరి మీరు ఎవరిని అనుసరించాలా, మీరెవరి అడుగుజాడల్లో నడవాలా అంటే, ఎవరి అడుగుజాడల్లో నడవాలా? పలానా పాస్టర్ గారో పలానా పెద్ద ఆయనో కాదు. భక్తుడైనటువంటి పౌలు ఈ మాటలు బాగా గట్టిగా చెప్పాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి కదా. నేను ప్రభువుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి. పెద్దవారిని గురిపెట్టి చూడండి. యవన బిడ్డలారా, ఆయనలాగా, ఈయనలాగా, అక్కడలాగా, ఎక్కడలాగా కాదు. దైవ సన్నిధిలో పవిత్ర జీవితంలో ఎలా ఉండాలంటే, యు అబ్జర్వ్ ద వెరీ లైఫ్ ఆఫ్ అవర్ లార్డ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువు ఎలా బిహేవ్ చేశాడో, ప్రభు ఎలా మాట్లాడాడో, ప్రభు యవన దశలో ఆయన జీవిత పర్యంతం పవిత్రతతో ఎలా ఉన్నాడో, యవన బిడ్డలు, సహోదరులు, సహోదరీలు అలాంటి అడుగుజాడల్లో నడవాలా. తమ్ముడు కోటి బెంగళూరులో ఉన్నాడు. నాకెప్పుడు ఒక మాట చెప్తా ఉన్నాడు, అన్న యవ్వనస్తులుగా మేమున్నప్పుడు మా పాస్టర్ గారు ఒక మాట నేర్పించేవాడు. బాయ్స్ అండ్ గర్ల్స్, యవ్వన బిడ్డలు బాయ్స్ గర్ల్స్ మాట్లాడేటప్పుడు 3 అడుగులు డిస్టెన్స్ ఉండాలంట. ఎంతమ్మా? ఎన్ని అడుగులు? గట్టిగా చెప్పండి కొంచెం. 3 అడుగులు. ఎందుకని ఉండాలా? ఏమో, మీకు తెలీదు, మీకు అనుభవం లేదు. మనుషులందరికీ ఉండే ఫీలింగ్స్, మనుషులందరికీ ఉండే వీక్నెసెస్
బలహీనతలను దేవుని పిల్లలు అధిగమించాలంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలా, కొన్ని హద్దులు పెట్టుకోవాలా. తల్లిదండ్రులకు వివేచన లేదు, యవన బిడ్డలకు వివేచన లేదు. చేతుల మీద చేతులు, భుజాల మీద భుజాలు కలుపుకొని మందిరం చుట్టూ తిరుగుతూ ఉంటే వాళ్ళకు మళ్ళీ చెప్పకూడదు, అనకూడదు. నా మాట జాగ్రత్తగా గమనించండి. ఎవరిని పోలి మీరు జీవిస్తున్నారు? సినిమా స్టైలా, కాలేజ్ స్టైలా, ప్రజెంట్ ట్రెండా? హూ ఈజ్ యువర్ హీరో? హూ ఈజ్ యువర్ ఐకాన్? నిన్నెవరో అక్కడ చెప్తున్నారు, సార్ మా యెహోవా ఈరే సంఘంలో రాజారావు గారు ఒక ఐకానిక్ పర్సన్ సార్, ఆయనలాగా మేము ఉండాలనుకునేవాళ్ళం అండి, ఆయనలాగా ఫస్ట్ రావాలనుకునేవాళ్ళం అండి, ఆయనలాగా డిసిప్లిన్గా ఉండాలని. హీ వాజ్ అన్ ఐకాన్. హూ ఈజ్ యువర్ ఐకాన్? మీ పోలిక ఎవరు? మీ గురు ఎవరు? మీ హీరో ఎవరు? మీరెవరిలాగా ఉండాలనుకుంటున్నారు? భక్తుడైనటువంటి పేతురు అన్నాడు, విశ్వాసులమైన మనము, సేవకులైన, సహోదరులైనా, విశ్వాసులైనా, పరిచారకులైనా, వృద్ధులైనా సరే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలా. మొబైల్స్ పాపం అతి సమీపంగా గ్రిప్ చేసిన సమయాల్లో ఈ విషయాల గురించి శ్రద్ధ తీసుకోకపోతే ఘోరమైన నష్టంలో పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ అవకాశాలు? నేను పవిత్రుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ఏంటంట? సమస్త ప్రవర్తన యందు. ప్రవర్తన అంటే ఏంటన్నా? బిహేవియర్. సమస్తమైన ఆలోచనలో కాదు, సమస్తమైన ఇమాజినేషన్లో కాదు, సమస్తమైన టాక్ వర్డ్ మాటలో కాదు, సమస్తమైన ప్రవర్తనలో. యవన బిడ్డలు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్, ఇంకా ఏం చెప్పమంటారు? నాకు అంత పెద్ద నాలెడ్జ్ లేదులేండి. వీటన్నిటిలో సమస్తమైన విషయాల్లో దేవుని పిల్లలు ఎలా ఉండాలంట? పరిశుద్ధులై ఉండుడి. జాగ్రత్త పడాలి. ఒకటి, తగ్గింపులో ప్రభువుని పోలి నడుచుకోవాలా, బాప్తీసంలో ప్రభువుని పోలి నడుచుకోవాలా, పవిత్ర జీవితంలో ప్రభువుని పోలి నడుచుకోవాలా. ఇంకొక మాట మనం చూద్దాం. ఎఫెసీ పత్రికలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూద్దాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అప్పగించుకొనును. అటువలనే తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన్ను ప్రేమించుకొనుచున్నాడు. ప్రేమించే విషయంలో మనం అనుసరించాల్సిన ఎగ్జాంపుల్ చెప్తున్నాడు కదండి. తగ్గించుకునే దానిలో చెప్పాడు, పవిత్రతలో చెప్పాడు ఎవరిని పోలి జీవించాలో, బాప్తీసంలో చెప్పాడు ఎవరిని పోలి మనం బాప్తీసం తీసుకోవాలో. ఇక్కడ అంటున్నాడు ఎవరిని పోలి మనం ప్రేమించాలంట. ఎవరిని పోలి? ఒక సహోదరి కొన్ని దినాల క్రితం మాట్లాడుతుంది, బ్రదర్ అసలు సబ్మిషన్ సహోదరులు ఏం చేయాలంట? సాధారణంగా బ్రదర్ సంఘాల్లో, పెళ్ళిళ్ళలో ఎక్కడైనా చెప్పే మాట. స్త్రీలు ఏం చేయాలా? స్త్రీలు లోబడాలా. పురుషులు ఏం చేయాలా? ప్రేమించాలా. అసలు ఆ వర్డ్ డిలీట్ చేస్తే బాగుంటుంది బ్రదర్ అన్నారు. ఏ వర్డ్ అంట? లోబడాలా. సోదరీలు, సిస్టర్స్, స్త్రీలు ఏం చేయాలా? లోబడాలా. సహోదరీలు లోబడాలా, సిస్టర్స్ లోబడాలా, స్త్రీలు లోబడాలా. అసలు నాకు విసుగు వస్తుందండి ఈ బ్రదరన్ సంఘాల ప్రీచింగ్తో. ఆ వర్డ్ తీసేస్తే బాగుండు. కానీ వినండి జాగ్రత్తగా,
ఎనీబడి, ఏ భర్త అయినా, ఏ కుటుంబమైనా, ఏ సేవకుడైనా, ఏ నాయకుడైనా దేవుని వాక్యాన్ని వక్రీకరించకూడదు. ఇక్కడ లోబడటం అంటే ఏమని చెప్పాడు? లోబడటాన్ని గురించి చూడండి, 21:5-21, ఎఫెసీ పత్రిక 5:21. క్రీస్తునందలి భయముతో అంటే ఏంటన్నా? స్త్రీలు ఒక్కళ్ళే లోబడాలా? పురుషులు లోబడకూడదా? 100% లోబడాలా? ఇట్ ఈస్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇఫ్ సంబడి సేస్ ఓన్లీ విమెన్ హ్యావ్ టు బి సబ్మిసివ్ అని ఎవరైనా చెప్తే అది తప్పు. భర్త లోబడాలా, భార్య లోబడాలా, ఇద్దరు ఒకరికొకరు లోబడాలా. మేల్ డామినెన్స్ దేవుడు పర్మిట్ చేసింది కాదు. పురుషుడే గట్టోడు, పురుషుడే గొప్పోడు, పురుషుడే అన్నిటికీ హెడ్. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రభు ఎలాగ హెడ్డో, ప్రభు ఎలాగ నాయకుడో, ప్రభు ఎలా పాలించాడో అలాంటి నాయకత్వం, అలాంటి పరిపాలన, అలాంటి పద్ధతి మనం అనుసరించాలా. ఏంటిదంట ప్రభు అనుసరించింది? ప్రభు ఎలా అనుసరించాడంట చెప్తున్నాడు కదా. సంఘం కోసం, తన భార్య కోసం ఏం పెట్టాడంట? దట్ ఈజ్ ద ఎగ్జాంపుల్ దట్ వీ షుడ్ ఫాలో. అంటే అది కుటుంబాన్ని ఉద్దేశించి చెప్పాడు. కుటుంబంలో అది అప్లికబుల్. కుటుంబంలో మాత్రమే కాదు, ప్రభు యొక్క విశ్వాసి అయిన ప్రతి విశ్వాసి జీవితంలో ప్రేమించే విషయంలో ఎలా ఉండాలంటే సర్వెంట్ లీడర్షిప్ అంటారు. సర్వెంట్ లీడర్షిప్ అంటే ఆయన సర్వెంటే కానీ నాయకుడు, ఆయన ప్రేమికుడే కానీ నాయకుడు, ఆయన ప్రాణం పెట్టి చచ్చిపోతాడు కానీ ఆయనే శిరస్సు. అది దైవికమైన ప్రేమ. మరి స్త్రీలు ఏం చేయాలా? వాళ్ళు కూడా ప్రేమపూరితమైన లోబడే అనుభవం కదా. ప్రేమతోనే తల వంచాలా, ప్రేమతోనే మాట అంగీకరించాలా, ప్రేమతోనే నడిపించాలా. అట్లాగైతే కుటుంబంలో సబ్మిషన్ ఉంది, లోబడేది ఉంది, ప్రేమ ఉంది. ఇదంతా మీ ఫిలాసఫీ అన్నా, ఇదంతా మీరు చెప్పేది బ్రదర్ అండ్ ఫిలాసఫీ, లేకపోతే మీరు చెప్పేది. ఇది ఎవరు చెప్పేదంట? వాక్యం కాదు, ప్రభువుని పోలి. ఇట్ ఈస్ నాట్ మై ఫిలాసఫీ, ఇట్ ఈస్ నాట్ యువర్ ఫిలాసఫీ, ఇట్ ఈస్ నాట్ క్రిస్టియన్ ఫిలాసఫీ, నైదర్ ఇట్ ఈస్ ఆఫ్ ఎనీబడీస్ హ్యూమన్ ఫిలాసఫీ. ఇట్ ఈస్ గాడ్స్ ఫిలాసఫీ. దేవుడు, మన ప్రభు, మన రక్షకుడు, ఆయన ఎలా నడిచిపోయాడంటే తను ప్రేమిస్తున్న వ్యక్తి కోసం ఎంత వంగిపోయాడో, తను ప్రేమిస్తున్న వ్యక్తి కోసం ఎంత త్యాగం చేశాడో. భర్తలు అలాంటి ప్రేమ, నాయకులు అలాంటి ప్రేమ చూపించాలి. వాళ్ళు కూడా లోబడాలా. భర్త లోబడ్డా, నేను లోబడను అంటే అతను నిజమైన విశ్వాసి కాదు. నేను ప్రేమించను, నాదే పై చేయి, నాదే అంతా, నో, దెన్ హీ ఈజ్ నాట్ ఎ రియల్ కన్వర్ట్. ఆయనలో నిజమైన మార్పు ఉన్నట్టు కాదు. ప్రభువుని పోలి జీవించాలా, ప్రభువుని పోలి జీవించాలా. అక్కడ అద్భుతమైనటువంటి ఛాలెంజింగ్ టాస్క్ చెప్పాడు కదా. క్రీస్తు తన సంఘాన్ని, తన భార్యను ప్రేమించి కళంకమైన, మచ్చైన, ఏమీ లేకుండా, ముడత లేకుండా ఉండటం కోసం ఉదక స్నానంతో పవిత్రపరచడం తన్ను తాను సమర్పించుకున్నాడు. డబ్బులు మీ చేతిలోనే, నాయకత్వం మీ చేతిలోనే, కుటుంబానికి, భార్యకు ప్రేమ పంచేది లేదు. మీరెవరిని పోలి జీవిస్తున్నారు? మీరెవరిని అనుసరిస్తున్నారు? ఇది ఐ థింక్ సమాజంలో, విశ్వాస కుటుంబాల్లో రాంగ్ థింకింగ్ని డెవలప్ చేస్తుంది. ఏంటిదంటే బ్రదరన్ సంఘాల్లో పురుషులదే పై చెయ్యి. నో, పురుషులది కాదు పై చెయ్యి. బాధ్యతలలో బాధ్యతది. నేను ఆల్రెడీ చాలా సందర్భాల్లో చెప్పాను మీకు. సచిన్ టెండూల్కర్ రిటైర్డ్ అయ్యే టైంలో, రిటైర్డ్ కాకముందు కొన్ని దినాలు కెప్టెన్గా ఉన్నాడు కదా, నాయకుడు, కెప్టెన్. సచిన్ టెండూల్కర్ కెప్టెన్. అసలు క్రికెట్ వరల్డ్లో ఆయన్ని దేవుడు అంటారు కదా, గాడ్ ఆఫ్ క్రికెట్ అంటున్నారు ఇప్పుడు.
మరి ఆయన ఒక నాయకుడు, కెప్టెన్గా ఉన్నాడు. కానీ రిటైర్డ్ అయ్యే టైంలో సచిన్ టెండూల్కర్ని కెప్టెన్సీలోంచి తీసేసి ఎవరిని పెట్టారు? కుర్రాళ్ళు చెప్పాలి, ఎవరు? ధోనిని పెట్టారు. ధోని సీనియరా, సచిన్ సీనియరా? సచిన్ చాలా సీనియర్ కదా, చాలా సీనియర్. కానీ మరి ఎవరు బౌలింగ్ వేయాలో, బ్యాట్స్మెన్ ఆర్డర్ ఎప్పుడు రావాలో ఎవరు నిర్ణయం చేస్తారు? కెప్టెన్. ఎవరైనా కెప్టెన్? ధోని. ధోని అయితే ధోని, కోహ్లీ అయితే కోహ్లీ, ఎవరైతే వాళ్ళు. మరి ఇంత సీనియర్ మ్యాన్, ఇంత అనుభవం ఉంది, 10,000 రన్స్ చేశాడు, మరి ఈయనెందుకు సైలెంట్గా కూర్చోవాలా? ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, రోల్ టు ప్లే. దేవుడు పురుషుడికి ఒక బాధ్యతనిచ్చాడు, హంటింగ్ ఇచ్చాడు, పోషణ ఇచ్చాడు, సంపాదన చేయాలా, కుటుంబాన్ని పోషించాలా. ఇట్ డజంట్ మీన్ దట్ హీ వుడ్ బి రూలింగ్ ఎవ్రీథింగ్. అది బాధ్యత, కుటుంబంలో బాధ్యత, సమాజంలో బాధ్యత, సంఘంలో బాధ్యత. ఇట్స్ ఎ రోల్ టు ప్లే. ఇట్ డజంట్ మీన్ వీఆర్ కింగ్స్ అండ్ డిక్టేటర్స్ ఇన్ ద హోమ్ అండ్ అసెంబ్లీ. సంఘంలో, కుటుంబాల్లో పురుషులు డిక్టేటర్స్ కాదు, హిట్లర్స్ కాదు కదా, పరిపాలన చేసే రాజులు కాదు. ఎవరు మరి వీళ్ళు? కొన్ని బాధ్యతలు స్త్రీలకు ఇచ్చాడు, కొన్ని బాధ్యతలకు పురుషులకి ఇచ్చారు, కొన్ని యజమానుడికి ఇచ్చాడు, కొన్ని యజమానురాలకి ఇచ్చాడు. సహోదరులు ముందుండి నిర్ణయాలు చేసే విషయాల్లో బాధ్యత తీసుకునే కెప్టెన్. స్త్రీలు ఏం తక్కువ కాదు. చాలామంది అనుకుంటున్నారు బ్రదరన్ సంఘాల్లో బోధ స్త్రీలు తక్కువ చెప్తున్నారు. నో 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 నో, స్త్రీలు నోవేర్ లెస్. సహోదరుల యొక్క బాధ్యతలో వాళ్ళు కెప్టెన్సీ ఇచ్చాడు ప్రభు. ఎందుకు ఇచ్చాడన్నా? అన్న ఎందుకు ఇచ్చాడు? త్వరగా చెప్పండి. ఎందుకు ఇచ్చాడంటే, ఫస్ట్ అమ్మమ్మ ఉన్నారే, ఎవరమ్మా? ఆమె ఒక తప్పు చేసింది. ఆమె తప్పు చేయటం వల్ల అసలు డాడీకి కోపం వచ్చింది. ఈమె అసలు మాట వినదండి అని అనిపించింది ఆయనకి. మరి ఎందుకు అనిపించింది అంటే, ఆమె చేసిన పని వల్ల. అందువల్ల హవ్వ ముందుకొచ్చింది. ఎవరికంటే ముందుకొచ్చిందంటే ఆదాము కంటే ముందుకొచ్చింది. ఏ విషయంలో ముందుకొచ్చిందంటే, నిర్ణయం చేసి ముందుకు నడిపించాలనే దృష్టితో ముందుకొచ్చింది. ఆదాంకి ఏం తెలియదు, పిచ్చోడు, అసలేం పట్టించుకోవట్లేదు. అసలు దేవదూతల్లాగా అవుతామనే స్కీము, క్రీము ఇక్కడ దొరుకుతూ ఉంటే అది పూసుకుంటే చాలంట అద్భుతంగా మారిపోతారు, ఆ పిచ్చోడు పట్టించుకోవట్లేదు అని ఆదాము లేనప్పుడు ఆదాముకు తెలియకుండా ముందే అడుగులు ముందుకు వేసుకొని వెళ్ళి ఆ పండు తినింది. సో గాడ్ ఎస్టాబ్లిష్డ్ ఎ రూల్ సేయింగ్ విమెన్ విల్ నెవర్ ఓవర్టేక్ ఎ మ్యాన్. ఇది దేవుడిదా, నాదా, బ్రదరన్ సంఘందా? ఎవరి నియమం ఇది? ఎవరిది ఈ నియమం? ఇది బ్రదరన్ సంఘం పెట్టిందా? ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా ఒక పొరపాటు జరిగింది, మీ పిల్లల్లో చిన్నోడు ఒకడు తొందరపడి ముందుకెళ్ళి ఒక తప్పు చేశాడు, వాషింగ్ మిషన్ పాడు చేశాడు. ఇప్పుడు మీరు ఇంట్లో ఏమని నిర్ణయం చేస్తారు? అరే చిన్నోడా నువ్వేయి బాకు, ఇప్పుడు ఎవరు వేయాలా వాషింగ్ మిషన్? పెద్దోడు వేయాలి. ఎందుకు? వాడికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, అవగాహన ఉంది, వాడు వయసులో పెద్దోడు, జ్ఞానంలో పెద్దోడు. స్త్రీ ముందు చేశాడా, పురుషుడు ముందు చేశాడా? సృష్టిక్రమం చెప్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ ఇంజస్టిస్. మీరు వేరే అనుకోబాకండి, ఇది బ్రదరన్ టీచింగ్ కాదు. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఆదాము ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, ముందు వచ్చాడు, సృష్టి తెలుసు, ఏది మంచిదో ఏది చెడ్డదో ఎటు పోవాలో ఇవన్నీ హీ హాస్ బెటర్ నాలెడ్జ్. దేర్ఫోర్ దేవుడు ఆదాముకి ఒక బాధ్యత ఇచ్చాడు. జాగ్రత్తగా ఉండు, ఏమైనా కాపాడు, సేద్యం చేయి, ముందుకు వెళ్ళబాకు, ఇదిగో ఈ పండు చెట్లన్నిట్లో నువ్వు తినొచ్చు, కానీ నువ్వు తింటే ఇబ్బంది పడతావు అని దేవుడు ముందే చెప్పాడు. మరి దేవుడు చెప్పినప్పుడు హవ్వ వినిందా, వెళ్ళిందా? ముందుకెళ్ళింది. అందుకని దేవుడు నియమించిన బాధ్యత ఏంటంటే, బీ కేర్ఫుల్, ముందుకు పోబాకు. కానీ భర్త లోబడాలా, భర్త బాధ్యత ప్రేమించాలా, సంఘంలో పురుషులు లోబడాలా, సంఘంలో పురుషులు ప్రేమించాలా. ఇది దైవిక నియమం. ఇది ఎవరు చెప్పిన మాట అంటే, దేవుని యొక్క పోలికలో చేయవలసినటువంటి మాట. మంచిది, మనం మన ధ్యానాన్ని ముందుకు తీసుకొని వెళ్దాం. నంబర్ 1,
ప్రభువుని పోలి తీసుకునే అనుభవాల్లో బాప్తిస్మం ఒక అనుభవం. రెండవది మత్తయి సువార్త 28వ అధ్యాయం చూద్దాం. చూడండి, 28వ అధ్యాయం మత్తయి సువార్త. 28వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 19-20. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. యుగ సమాప్తి వరకు. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ ఏమి కనిపిస్తుందంటే, నంబర్ 1, బాప్తిసం అంటే ప్రభువుని పోలి తీసుకోవటం, ప్రభు అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళ్ళేది బాప్తిసం అనుభవం. రెండవది, ప్రభు యొక్క ఆజ్ఞకు విధేయత చూపటం. దేవుడు ఒక ఆర్డర్ ఇచ్చాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు, దేవుడు ఒక మాట సెలవిచ్చాడు, దానికి మనం విధేయత ఎందుకు చేస్తున్నాం? ఇది ఎందుకు బాప్తీసం తీసుకుంటున్నామంటే, నాకు తెలియదండి, మా బాస్ చెప్పాడు. మీకు అర్థమైందా? నంబర్ 1 ఫాలోయింగ్ హిమ్, నంబర్ 2 ఒబేయింగ్ హిమ్. ఒకటి, బాప్తీసంలో ప్రస్తుతం మనం ఏం చేస్తామంటే నీళ్లలోకి నడిచెళ్ళేటప్పుడు మా నాయకుడు వెళ్ళాడు కాబట్టి మేము కూడా వెళ్తున్నాం. నంబర్ 1 రీజన్స్ మాకు తెలీదు. హీ డిడ్, వీఆర్ డూయింగ్ ఇట్. హీ డిడ్, వీఆర్ ఫాలోయింగ్ ఇట్. అది బాప్తీసంలో ప్రస్తుత అనుభవం. రెండోది, బాప్తీసం ఎందుకు తీసుకుంటున్నామంటే మా బాస్ ఆర్డర్ చేశాడు, ఆయన ఆజ్ఞాపించాడు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. మనం నమ్మిన ప్రభు, మనం అన్నీ విడిచిపెట్టి ఆయన్ని వెంబడించటానికి వచ్చామే. ఇది ఆయన చెప్పినటువంటి ఆజ్ఞ. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు. అట్లాగైతే క్రొత్త నిబంధనలో అనేకమైన ఆజ్ఞలు దేవుడు ఇచ్చినట్టుగా మనం చూడగలం కదా. మీకు తెలిసిన ఆజ్ఞలు ఏమైనా ఉన్నాయా? న్యూ టెస్టిమెంటల్ కమాండ్స్, క్రొత్త నిబంధనలో దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు చెప్పండి. నిన్ను వలె నీ పొరుగు అని పాత నిబంధన కదా. అపోస్తుల కార్యాల గ్రంథం చూద్దాం. చూడండి, 17:30. అపోస్తుల కార్యాల గ్రంథం 17:30. క్రొత్త నిబంధన ఆజ్ఞలు. మీరు చెప్పింది పాత నిబంధన ఆజ్ఞ. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని. దిస్ ఈజ్ ద కమాండ్ ఆఫ్ ద లార్డ్. దేవుడు చెప్పే మొదటి ఆజ్ఞ ఏంటంట? ఏంటిదమ్మా ఆజ్ఞ? అందరూ మారు మనసు పొందాలా, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. చాలామంది అనుకుంటున్నారు ఇదేదో క్రైస్తవులు చెప్పే బోధ కాదు. దేవుడు కోరుకునే మాట ఏంటంటే, ఆ అజ్ఞాన కాలంలో ఆయన చూసి చూడనట్టుగా విడిచిపెట్టాడు, కానీ మారు మనసు పొందటం అనేది ఆజ్ఞ. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినా మారు మనసు కావాలా, ఎంత ఉన్నతమైన చదువు చదివినా మారు మనసు కావాలా. ఒకవేళ మారు మనసు పొందిన అనుభవం నీకు లేకపోతే దేవుని ఆజ్ఞను నీవు రిజెక్ట్ చేస్తున్నావు, ఉల్లంఘిస్తున్నావు. అట్లాగైతే క్రొత్త నిబంధనలో ఉన్న మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటంటే, నువ్వు మారు మనసు పొందాలా, ప్రభువుని విశ్వసించాలా. రెండవది మనం చూసాం కదా, బాప్తిస్మం తీసుకోవటం కూడా దేవుని ఆజ్ఞ. మూడవదిగా ప్రతి ఆదివారం రొట్టె విరచటం. ఇది చాయిసా ఆజ్ఞ? ఎట్లా చెప్పగలం? కొరింథీలకు భక్తుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 37వ వచనం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 14:37. ఎవడైనను ప్రవక్త అని అయినను, ఆత్మ సంబంధినని అయినను
తలంచుకొంటే, ఒకవేళ తలంచుకొని ఎడల, నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని, ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢంగా తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి రాశాడో, ఎక్కడి నుంచి రాశాడన్నా? 7వ వచనం, 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. 7వ అధ్యాయం 1వ వచనం, 7:1. మీరు వ్రాసిన వాటి చాలండి. కొరింథీ పత్రికలో కొన్ని డౌట్స్ వీళ్ళు చెప్పారు. మీరు ఆ డౌట్స్ ఏంటో 7వ అధ్యాయం నుంచి చదువుకుంటూ పోతే మీకు అర్థమైద్ది. చదువుకుంటూ పోతే అర్థమైనప్పుడు 11వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, రొట్టె విరిచే విషయాన్ని గురించి చెప్పాడు. ఆరాధన, ప్రభుని జ్ఞాపకం చేసుకోవటం అనే అంశాన్ని గురించి చెప్పాడు. చెప్పి సంఘంలో ఏది కూడా క్రమంగా జరగట్లా, కొరింథీ సంఘంలో క్రమంగా జరగట్లా. అందుకని పౌలు అన్నాడు, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మిగిలిన విషయాల్ని క్రమపరుస్తాను, కానీ ఇప్పుడు నేను చెప్పినవి మాత్రం మీరేమని పాటించాలా? దేవుని ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు. పౌలుకి కొంచెం పార్షియాలిటీ ఉందండి. కొరింథీలకు ఒక రకంగా, స్త్రీలకు ఒక రకంగా, సువార్త అంటే ఒక రకంగా, విశ్వాసం అంటే ఒక. పౌలు బోధలు అసలు బాగలేవు. అందుకని పౌలు ఏమని రాసినాడే, ప్లీజ్ బీ వేర్, టేక్ నోట్, దీస్ ఆర్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. బాప్తీసం తీసుకోవటం ఆజ్ఞ, మారు మనసు పొందటం దేవుని ఆజ్ఞ, రొట్టె విరచటం దేవుని ఆజ్ఞ, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి ఆజ్ఞ. ద గ్రేట్ కమిషన్ అంటారు కదా, అది దేవుని యొక్క ఆజ్ఞ. మీరు చెప్పినట్టుగా ఒక క్రొత్త ఆజ్ఞ, పాత ఆజ్ఞే రిన్యూ చేసి కొత్త ఆజ్ఞగా ఇచ్చాడు ప్రభు. ఏంటిది అది? మీరు చెప్పారు ఇప్పుడు, నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఎక్కడ రాశాడు అది? యోహాను సువార్తలో ప్రభు చెప్పాడు చూడండి, 13వ అధ్యాయం, యోహాను సువార్త 13:34. యోహాను సువార్త 13:34. యోహాను సువార్త 13. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే. అంతే, చాలు. ఆ కింద కూడా అదే మాటలు చెప్పాడు. అంటే ఇదొక క్రొత్త ఆజ్ఞ, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, అది దేవుని ఆజ్ఞ. ఎన్ని ఆజ్ఞలు వచ్చాయి? మారు మనసు పొందటం ఒక ఆజ్ఞ, బాప్తీసం తీసుకోవటం దేవుని ఆజ్ఞ, ఆరాధనలో రొట్టె విరచటం దేవుని ఆజ్ఞ, సువార్త ప్రకటించటం దేవుని ఆజ్ఞ, ఒకరినొకరు ప్రేమించుకోవటం దేవుని ఆజ్ఞ. ఇంకా కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, మనం వాటిని తర్వాత ఎప్పుడైనా దేవుని చిత్తం అయితే డిస్కస్ చేద్దాం. నంబర్ 1, బాప్తీసంలో ప్రస్తుతపు అనుభవం చెప్పే మాట ఏమిటంటే, ఒకటి, మనం ప్రభువుని వెంబడించటం, ఆయన తీసుకున్నట్టుగా మనం తీసుకోవటం. 2, బాప్తీసంలో మనం చెప్పే సత్యం ఏమిటంటే, ఆయనకి లోబడటం. ఆయన ఆజ్ఞాపించాడు కాబట్టి మనం లోబడి బాప్తీసం తీసుకోవటం. ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 5 minutes టైం ఉంది, మీరు ఓపిక పట్టాలని మనవి చేస్తున్నాను. నంబర్ 1, ప్రభువులో పాలిభాగస్తులు ఉంటాం. వీఆర్ జాయినింగ్ ఇన్ టు క్రైస్ట్. నంబర్ 4, వీఆర్ జాయినింగ్ ఇన్ టు అసెంబ్లీ, సంఘంలోకి జత కూడటం. నంబర్ 5, పబ్లిక్గా, ఓపెన్గా దేవుని బిడ్డలమని లోకానికి బహిరంగంగా సాక్ష్యం చెప్పటం. ఈ 2-3 వాక్యాలు మనం చూసి ముగిద్దాం. చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయం. రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. 3వ వచనాన్ని మనం చూద్దాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము, చాలనా. ఆ క్రింద చెప్తాడు 5వ వచనంలో, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము కలవారమై. ఈ చెప్పాలంటే చాలా సమయం కావాలి. మీకు ఓపిక అయిపోయినట్టుంది, మీరు బైబిల్స్ మూసేశారు. మా సుధాకర్ అంకుల్ చెప్పేవారంట, బున్ని చెప్పింది,
సుధాకర్ అంకుల్ చెప్పేవారంట, వాక్య బోధకుడు విసుగు పుట్టిస్తున్నాడంటే ఫస్ట్ బైబిల్ మోస్తారంట, తర్వాత గట్టిగా జిప్పేస్తారంట, తర్వాత బ్యాగ్లో పెడతారంట, ఇంకా విసిగిస్తే ఏం చేస్తారంట, ఏం చెప్పేవాడు, పెన్ను పట్టుకొని తల గీక్కునేవారంట. ఇక మీరు తల గీక్కునేదానికంటే ముందే నేను ఆపుతాను. ప్రభువు యొక్క సాదృశ్యములోనికి, ఆయన మరణంలోనికి, ఆయన పునరుద్ధానంలోనికి మనమేమయ్యామంట, పాలిభాగం. రోమాపత్రిక 4 భాగాలుగా ఉంటుంది అని కొన్ని సందర్భాల్లో నేను చెప్పాను. 1 జస్టిఫికేషన్. మొదటి భాగం ఏంటి? జస్టిఫికేషన్. ఇంగ్లీష్లో చెప్పాను, మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఎలా తీర్చబడ్డాం? కండెమ్నేషన్. కండెమ్నేషన్ అంటే అసలు మనం దుర్మార్గులం. యూదుడు దుర్మార్గుడే, అన్యుడు దుర్మార్గుడే, ఎవడు మంచోడు కాదు. దేవుని యొక్క న్యాయపు తీర్పులో అందరము ఘోరమైన తీర్పులో నిలబడ్డాం. అందరూ శిక్షించబడాలి, ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక మరణానికి దాసత్వంలో ఉన్నాం. మరణం సంప్రాప్తమైంది, కండెమ్నేషన్. అది మొదటి భాగం. సెకండ్ పార్ట్ జస్టిఫికేషన్. అంటే ఇలా తీర్పులో మరణంలో ఉన్న మనల్ని ఒక ఆయన మన డబ్బులన్నీ చెల్లించి స్వతంత్రులు చేశాడు. రోమాపత్రిక మొన్న విజయవాడలో దైవ సేవకుడు బోధించిన తర్వాత ఒక సహోదరుడు క్వశ్చన్ రాశాడు, అసలు నీతి అంటే ఏంటన్నా అని రాశాడు. మీరు మాట మాటకి నీతిమంతుడు 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 తీర్చబడతారని రాశాడు, అసలు నీతి అంటే ఏంటి అన్నాడు. చాలా మంచి ప్రశ్న కదా. ఏంటిది ఇంతకు నీతి అంటే? అమ్మా, నీతి అంటే ఏంటన్నా? నీతి 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 నీతిమంతులు, దేవా నువ్వు మమ్మల్ని నీతిమంతులుగా చేయి. నీతి అంటే ఏంటి నాన్న? చెప్పండి అమ్మా. ఏ తప్పు లేదు, ఓకే. ఇంకా అన్నిట్లో పర్ఫెక్ట్. కానీ నేను మీకు 10 లక్షలు అప్పిచ్చా. ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ హనుమంతరావు అన్నకి 10 లక్షలు అప్పిచ్చా. అన్నాడు, జూన్ 5వ తారీఖు కల్లా మీ పెళ్లి రోజుకి నేను ఇచ్చేస్తానన్నాడు. ఎప్పుడు? జూన్ 5వ తారీఖు మీ పెళ్లి రోజు మీకు ఇచ్చేస్తా అన్నాడు వాపస్. నేను నోట్ రాయించా. ఏంటిది? 10 లక్షలు బ్రదర్ స్పర్జన్ హనుమంతరావు గారికి ఇచ్చాడు నోట్ రా. జూన్ 3వ తారీఖు వచ్చింది. హనుమంత్ అన్న నేను చర్చిలో కలిసాం. ఆ అన్న ఏమనుకుంటాడు, ఇంకా 2 రోజులు ఉంది, నేను డబ్బులు ఇవ్వాలా. 4వ తారీఖు వచ్చింది. ఇప్పుడేం చేస్తాం? అమ్మ ఒక్కరోజే ఉంది, నేను డబ్బులు ఇచ్చేయాలా. 5వ తారీఖు వచ్చింది, డబ్బులు ఇవ్వాలా. ఇప్పుడు నేను ఆయన కలుస్తూ ఉన్నాం. 6, 10వ తారీఖు వచ్చింది, జూన్ 10. ఆయన అనుకుంటాడు, అమ్మో అన్న అడుగుతాడేమో, నేను డబ్బులు ఇవ్వాలా. జూన్ నెల దాటిపోయింది, జూలై దాటిపోయింది, డిసెంబర్ దాటిపోయింది. ఇప్పుడు ఏంలో ఏమవుతుంది? అమ్మో ఇంకేదో ఒకరోజు ఈ అన్న నన్ను పట్టుకొని అడుగుతాడు, లేకపోతే శిక్షిస్తాడు, లేకపోతే నన్ను గట్టిగా దండించగలడు. జనవరి వచ్చేసింది, ఆయన దగ్గర డబ్బులు లేవు, ఇవ్వడానికి లేదు. ఇప్పుడు నేను పట్టుకున్నా, ఎన్ని రోజులైంది నువ్వు డబ్బులు ఇవ్వట్లేదు, నా 10 లక్షలు ఎప్పుడు ఇస్తావని నేను పట్టుకున్నా. ఆయన దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఆయన ఎవరయ్యాడు? అపరాధి, దోషి, అంటే ముద్దాయి. నేను ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి జైల్లో వేయచ్చు, దండించవచ్చు, నీ దగ్గర ఆస్తి లాక్కోవచ్చు, ఏదైనా చేయొచ్చు, నువ్వు డబ్బులు ఇవ్వాలి కాబట్టి. పాపం హనుమంత్ అన్న బాధ చూసి మీరావల్లి అన్న రహస్యంగా నా దగ్గరికి వచ్చి, అన్న హనుమంత్ అన్న మీకు 10 లక్షలు ఇవ్వాలంట కదా. అవునన్నా. ఆయన ఏమనబాకండి, ఆయన ఏం ఇబ్బంది పెట్టకండి, ఇదిగోండి మీ 10 లక్షలతో ఎంతన్నా వడ్డీ, ఇంకొక 5 లక్షలు, ఇదిగో 15 లక్షలు మీకు ఇచ్చేస్తున్నానని నాకు ఇచ్చేశాడు. ఇచ్చేసి వెళ్తా వెళ్తా హనుమంత్ అన్న చెప్పాడు, అన్న రేపు పొద్దున్న చర్చికి వచ్చేటప్పుడు మీరేం భయపడబాకండి, ఎందుకంటే మీ అప్పు అంతా నేనేం చేశా, క్లియర్డ్. హనుమంత్ అన్న ఇచ్చాడా, మీరావల్లిని ఇచ్చాడా? మరి ఇప్పుడు ముద్దాయి ఎవరు? కానీ ఇప్పుడు ముద్దాయిగా ఉంటాడా? రాయల్గా వస్తాడు కదా. ఎందుకు? ఎవరో ఆయన డబ్బులు పే చేసేశారు. ఎగ్జాక్ట్లీ అదే పిక్చర్ రోమాపత్రిక. మన అపరాధాలు, మన పాప రుణం మనం తీర్చలేం.
యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణంలో, రక్తధారల్లో మన అకౌంట్లో ఉన్న రుణమంతా ఆయన చేసేసాడు. మనం ఇచ్చామా? 5 వేలు ఇవ్వాల మనం. కానీ దేవుడి ముందు ధైర్యంగా నిలబడతాం. ఏమి మా దగ్గర అప్పు లేదండి, దేవుడికి మాకు ఏం అప్పు లేదు, రుణం లేదు, మేము ధైర్యంగా ఉంటాం. ఆరాధనలో అదే వచ్చేది. కానీ మనం ఎట్లా వస్తున్నామంటే, అయ్యా మా రుణం తీర్చాడయ్యా ఆయన, థ్యాంక్ యూ అయ్యా, మీరావల్లి అన్న థ్యాంక్ యూ అన్నా అని మాటికి వచ్చినప్పుడు అలా నా డబ్బులన్నీ కట్టావన్నా, నా రుణం అంతా తీర్చావన్నా, నా వడ్డీ కూడా కట్టావు. ఉదాహరణకు చెప్పాను, వేరుగా అనుకోబోకండి, పేర్లు చెప్పాను. ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు యేసయ్య మా డబ్బులన్నీ ఇచ్చేశాడు. అలా మన మీద రుణమేమీ లేకుండా దేవుడి ముందు ధైర్యంగా నిలబడగలిగే ఆ ఫీలింగ్ ఉందే, ఆ ఫీలింగే నీతిమంతుడు, రైచియస్. ఏం తప్పు లేదు వీడి మీద. నిజానికి అన్ని తప్పులే, రుణమంతా ఉంది, డబ్బులన్నీ ఉన్నాయి. కానీ వీడు కట్టాల్సిందంతా ఇంకొక ఆయన కట్టేశాడు, నేను కట్టాల్సింది ఆయన. దిస్ ఈజ్ కాల్డ్ జస్టిఫికేషన్. మరి ఇప్పుడు నా రుణమంతా తీర్చేశాడు కాబట్టి నేను మళ్ళీ బ్యాంకుకి వెళ్ళి ఇంకో 10 లక్షలు అప్పు తెచ్చుకుందామా? ఎందుకన్నా? నా దగ్గర మరి రుణం లేదు కదా. నౌ రోమాపత్రిక 6వ అధ్యాయం బిగిన్స్ దట్ వే. కృప విస్తరిస్తుంది. పాపం ఎక్కడ విస్తరించిందో కృప అక్కడ విస్తరించింది. కాబట్టి పాపం మరి చేసుకుంటూ పోదామా అంటే, నీ రుణమంతా ఆయన తీర్చేశాడు కాబట్టి, ఆయన ఫ్రీగా డబ్బులు కట్టేశాడు, మళ్ళీ కొత్త అప్పులు చేద్దామా? ఓ ప్రభువా ఆయన తీర్చాడు, నా రక్షకుడు తీర్చాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనుకుంటామా? నాకు ఇంక ఇప్పుడు నా పేరు మీద అసలు రుణాలే లేవు, అప్పులే లేవు, మళ్ళీ కొత్త అప్పులు చేద్దామని వెళ్తామా? దాన్ని శాంక్టిఫికేషన్ అంటారు. శాంక్టిఫికేషన్ అంటే నా రుణమంతా తీర్చేశాడు, నా అప్పులన్నీ తీర్చేశాడు, నా పాపాలన్నీ కడిగేశాడు, మరి అలాగని పాపం చేస్తా జీవిద్దామా? కడిగేశాడు కాబట్టి, అన్నీ తీర్చేశాడు కాబట్టి మళ్ళీ పాపం చేస్తా జీవిద్దామా? గుర్తుపెట్టుకోండి, మీరు తెలుసుకోండి. ఏం తెలుసుకోవాలంటే, మీ డబ్బులు ఒక ఆయన తీర్చినప్పుడు అవి మీ డబ్బులే. మీరు కడితే, మీ ఇల్లు జప్తీ చేస్తే, మీ ఖర్చంతా ఆయన లాక్కుంటే ఎలా ఫీల్ అవుతారో, అలాగ మీ జీవితంలో మీకు జరగకపోయినా అలాగ పోలికలో జరిగింది. మీకు తెలీదా? మీరు ఎరుగరా? యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు నువ్వు కూడా చచ్చిపోయావు. యేసయ్య శిలువ మీద ఉన్నప్పుడు నువ్వు కూడా సిలువెక్కావు. ఆయనకు అవమానం కలిగి, నీకు కూడా అవమానం. నీదంతా ఆయన పొందాడు. ఆయన పొందాడు, నేను పొందాను. నా ప్లేస్లో ఆయన ఉన్నాడు, ఆయన ప్లేస్లో నేనున్నాను. ఇట్ ఈస్ రిప్లికేషన్, సాదృశ్యం. మరి అలాగైతే ఆయనతో పాటు చచ్చిపోయిన నీవు మళ్ళీ పాపం చేస్తా బతుకుతావా? బాప్తీసంలో మనం చెప్పేది ఏంటంటే, నేను ప్రభుతో చచ్చిపోయాను, పాతివేయబడ్డాను, పునరుద్ధానుడుగా క్రొత్తవాణ్ణిగా నేను లేచాను. ఇట్ ఈజ్ అ ఫిగర్, ఇట్ ఈజ్ అ రిప్లికేషన్, ఇట్ ఈజ్ ఎ షాడో. యేసు ప్రభు వారిలో నేను ఐక్యపరచబడ్డాను. శాంక్టిఫికేషన్, పవిత్ర జీవితం జీవించడానికి, నమ్మకంగా జీవించడానికి. శాంక్టిఫికేషన్ తర్వాత గ్లోరిఫికేషన్, గ్లోరిఫికేషన్ తర్వాత అప్లికేషన్. ఇది రోమాపత్రిక యొక్క సారాంశం. కండెమ్నేషన్, జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్ అండ్ దెన్ అప్లికేషన్. ఇప్పుడు విశ్వాసులు బాప్తీసం తీసుకోవటానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఇక నుంచి నేను పవిత్రంగా జీవించడానికి పాప పురుషుడు చచ్చిపోయాడు. 2 వేళ్ళు పైకి పెట్టకూడదు, 2 వేళ్ళు పైకి పెట్టకూడదు. ఒక ఏదో చిన్న చిన్న విషయాలు మన చేతుల్లోవి, మనం మానుకోలేనివి, అవి తప్ప అంతా మునుగుతున్నాం. కాదు, బాప్తిజం అంటే ఫుల్లీ శాంక్టిఫైడ్, ఫుల్లీ కమిటెడ్, ఫుల్లీ బరీడ్, ఫుల్లీ గివెన్, ఫుల్లీ లీవింగ్ ఎవ్రీథింగ్. 4వది బాప్తిజం అంటే సంఘములో ఐక్యపరచబడటం. ఆ సత్యాలు ప్రభు చిత్తమైతే మరొకసారి చూద్దాం. 1, మా నాయకుడు ప్రభువుని వెంబడించటం బాప్తిజంలో ప్రస్తుతం. ప్రభువు ఆజ్ఞకు లోబడటం బాప్తిజంలో ప్రస్తుతపు అనుభవం. 2, ప్రభువులోకి ఐక్యపరచబడటం కూడా బాప్తిజంలో ఉన్న పరమార్థం. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించునుగాక.